అందరికీ ప్రైజ్ లార్డ్. ప్రియులారా, దేవుడు మరొక దినంలో ప్రవేశపెట్టినందుకు దేవునికి స్తోత్రం చెప్తున్నాను. మనం ఆదికాండం 1వ అధ్యాయం నుంచి మనం నేర్చుకుంటూ వస్తున్నాము. ఇప్పుడు 2వ అధ్యాయం 17వ వచనంలో ఉన్నాము. 17వ వచనంలో దేవుని వాక్యంలో మరి ఈ విధంగా రాయబడింది. అయితే మీరు మంచి చెడ్డలు తెలివినిచ్చు వృక్ష ఫలములు తినకూడదు, వాటిని తినదినమున నిశ్చయంగా చచ్చినవని నరునికి ఆజ్ఞాపించినాడు దేవుడు. ప్రియులారా, కనుక మనం మంచి అనే మాట గురించి నేర్చుకున్నాం, చెడు అనే మాట గురించి నేర్చుకున్నాము. తర్వాత తెలివి అనే మాట గురించి కూడా మనము నేర్చుకున్నాము. తర్వాత వృక్షం అనే మాట గురించి కూడా మనం నేర్చుకున్నాము. ఇప్పుడు ఫలం అనే మాట గురించి మనము చూసుకుంటున్నాం. ప్రియులారా, కనుక ఫలం అంటే మనం ఏదైనా చేస్తే దానికి మనము బహుమానము, రివార్డ్ అంటే మనం దానికి ప్రతిఫలం పొందటమే ఫలము అని రాయబడింది. ఫలము మరి ఎన్నిసార్లు రాయబడింది ఫలం అనే మాట మీకు బైబిల్లో చెప్తాను. తర్వాత ఫలం అనే మాట కూడా రాయబడింది. ఫలం అన్న తర్వాత పండ్లు అన్న ఒకటే మాట, ఒకటే అర్థం ఇచ్చే మాట, కానీ పదాలు వేరున్నాయి. ప్రియులారా, మరి పండ్లు అనే మాట ఎన్నిసార్లు రాయబడింది, ఫలాలు అనే మాట ఎన్నిసార్లు రాయబడిందని మీకు బైబిల్లో రాయబడిన మాటలు చెప్తాను. మీరు జాగ్రత్తగా వినండి. అయితే ఈరోజు మనము మరి ఫలం అనే మాట ఆధారం చేసుకొని మనము ఒక భాగాన్ని చదువుకున్నాము. కనుక నేను ఇప్పుడు బైబిల్ చదువుతాను. మీ దగ్గర బైబిల్ ఉంటే మీరు కూడా బైబిల్ చదవండి. మరి బైబిల్ మీ దగ్గర లేకుంటే మొబైల్లో కూడా బైబిల్ అవైలబుల్గా ఉంది. ప్లే స్టోర్లోకి వెళ్ళి ఓన్లీ బైబిల్ అని టైప్ చేయండి, మీకు బైబిల్ వస్తుంది. ఏ భాష కావాలంటే ఆ భాష మీరు బైబిల్ చదవండి. బైబిల్ చదివి మరి నిజదేవుడైన, సత్యదేవుడైన, ఏకైక దేవుడు, పరలోక దేవుడు, ఈ భూమిని, ఆకాశంలో, చంద్ర నక్షత్రములను, ఈ సృష్టిని, సమస్త మరి జలరాశులను, మరి జలచరములను, పక్షులను, మనుషులను సృష్టించిన దేవుడు ఎవరనేది మీరు తెలుసుకోండి. బైబిల్ ద్వారానే మీరు తెలుసుకోగలుగుతారు. వేరే దేని ద్వారా మీరు నిజదేవుడైన, ఏకైక దేవుడు, ఒక్కడైన దేవుడు, పరలోక దేవుడు, మరి సజీవుడైన దేవుని గురించి మీరు తెలుసుకోవాలంటే మరి బైబిల్ ఒకటే మార్గం. ప్రియులారా, మరి దేవుడికి మరణం లేదు కనుక ఆయన చనిపోయినా మళ్ళీ తిరిగి లేస్తాడు. యేసుక్రీస్తు ప్రభువారు కూడా మరి చెప్పినాడు ఫస్టే, నేను మీరు చేసిన పాపాల కొరకు చనిపోతున్నాను, మరి చనిపోయి మళ్ళీ 3వ దినాన తిరిగి లేస్తానని చెప్పినాడు యేసు ప్రభువారు. అంటే దేవుడు చనిపోతాడు, మళ్ళీ తిరిగి కూడా ఆయన లేస్తాడు. కనుక అదే దేవునిలో ఉండ మరి గొప్పతనం అన్నమాట. కనుక గాడ్ ఈజ్ గ్రేట్. కనుక అలాంటి దేవుని గురించి, సజీవుడైన దేవుని గురించి, చనిపోయి తిరిగి లేచిన దేవుడు దేని కొరకు చనిపోయాడు, ఎందుకు చనిపోయాడు అనేది కూడా మీరు బైబిల్ మీకు తెలియజేస్తుంది. కనుక బైబిల్ మీరు చదవండి ప్రియులారా. బైబిల్ దేవుని కొరకు రాసిన గ్రంథం, మరి లెటర్ అని కూడా చెప్పినాను. కనుక మనుషుల కొరకు రాసిన లెటరే బైబిల్. కనుక మీరు జాగ్రత్తగా చదివి సత్యాన్వేషులుగా ఉండి మీరు సత్యంలో ఉండండి. సత్యం మిమ్మల్ని స్వతంత్రులుగా చేస్తుంది, దేవుని రాజ్యానికి స్వతంత్రులుగా, దేవుని యొక్క మరి ప్రాపర్టీస్కు స్వతంత్రులుగా, దేవుని యొక్క కుటుంబానికి మీరు స్వతంత్రులుగా కావాలంటే మరి బైబిల్ని చదవండి. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించును గాక. ఫలమనే మరి మాటను ఆధారం చేసుకొని మనం మరొక భాగాన్ని మరి చదువుతున్నాను. ప్రియుల జాగ్రత్తగా చదవండి, వినండి. మత్తయి సువార్త 6వ అధ్యాయము మరి చూడండి 2వ వచనంలో నేను చదువుతాను. కావున నీవు ధర్మం చేయనప్పుడు మనుషుల వల్ల ఘనత నొందవలని వేషధారుల వల్ల సమాజ మందిరంలోను వీధుల్లోనూ చేయలాగున నీ ముందర బూర ఊదింపకూడదు, వారు తమ ఫలమును పొంది ఉన్నారని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. చూడండి, మరి ఎవరైనా ధర్మం చేయాలనుకున్నప్పుడు మరి బూర ఊదుతారనమాట. పలాని పటేలు, పలాని రెడ్డి గారు, పలాని కలెక్టర్ గారు, పలాని ఎమ్మెల్యే, ఎంపీ, పలాని మంత్రి గారు ఈ విధంగా మరి దానాలు చేస్తున్నారు, ధర్మాలు చేస్తున్నారు, బట్టలు ఇస్తున్నారు, భోజనాలు పెడుతున్నారు, ఇంకా వేరే వేరే మరి భూమి లేని వారికి భూమి ఇస్తున్నారు, తర్వాత ఆర్థిక సాయం చేస్తున్నారు అని మరి వాళ్ళు ప్రకటనలు ఇస్తారన్నమాట. ప్రకటనలు ఇస్తారు. అయితే ఇవ్వటం మంచిదే, కానీ అది దేవుని దృష్టిలో మరి దేవునికి నచ్చని పని అన్నమాట. దేవుడు కూడా ఎన్నో ధర్మాలు చేశాడు. చూడండి, దేవుడు మనకు గాలినిచ్చాడు, ఉచితంగానే ఇచ్చాడు. గాలి నేను ఇస్తున్నాను అని దేవుడు ఎప్పుడైనా ప్రకటన చేశాడా? కనుక దేవుని గాలి ఎట్లా వస్తుంది అని మనము దేవుని యొక్క దయాన్ని తెలుసుకున్నాం. తర్వాత సూర్యుని వెలుగు మనకి ఇస్తున్నాడు, వెలుగు. మరి వెలుగుకు మరి నేను ఇస్తున్నాను దేవుడు ఎక్కడైనా ప్రకటన చేశాడా?
తర్వాత మరి వర్షం ఇస్తున్నాడు. వర్షము నేను ఇస్తున్నానని ఎక్కడైనా ప్రకటన చేశాడా? మనం దేవుని వాక్యం చదవటం వల్లే మనకు తెలుస్తుంది అన్నమాట. తర్వాత మరి దేవుడు మనకు పంటలు ఇస్తున్నాడు, పొలాలు ఇస్తున్నాడు మనకు. తర్వాత ఈ లోక సంబంధమైన మరి పక్షులు, జంతువులు, చేపలు ఇవన్నీ కూడా మనుషులకు మన కొరకే ఇచ్చాడు. ఆయన ఉచితంగా మనకు ఇచ్చాడు. ఎప్పుడైనా ఆయన మరి నేను చేశాను అని అన్నాడు? ఆయన మన అవసరాన్ని బట్టి మనకు చెప్పాడు, కానీ ఎక్కడ కూడా చెప్పలేదు. కనుక మరి ఇక్కడ దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే, మనం చేసిన దానికి మనం ప్రతిఫలం పొందాలంటే అది ఎవరికి తెలియకుండా, మనుషులకు తెలియకుండా, ఎవరికి తెలియకుండా చేయాలనేదే దేవుని ఉద్దేశం. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువారు కొండమీని ప్రసంగంలో చెప్పిన మాటలు అన్నమాట. కొండమీని ప్రసంగం అంటే మరి మత్తయి సువార్త 5వ అధ్యాయము, 6వ అధ్యాయము, 7వ అధ్యాయం, ఈ 3 అధ్యాయాలు కూడా కొండమీని ప్రసంగం అన్నమాట. దేవుడు కొండ మీద ఉండి శిష్యులతో మాట్లాడిన మాటలే ఈ కొండమీని ప్రసంగం అంటారు. చూడండి, ఇక్కడ మరి 6వ అధ్యాయం 1వ వచనం నుంచి చదువుతాను చూడండి. మరి మనుషులకు కనపడవాలని వారి ఎదుట మీ నీతి కార్యములు చేయకుండా జాగ్రత్త పడుడి. లేని యెడల పరలోకమందున్న మీ తండ్రి వలన మీరు ఫలము పొందుదురు. మీరు మనుషులకు కనపడకుండా మనం చేసినామనుకో, పరలోకమందు ఉన్న తండ్రి వలన మనం ఫలం పొందుతాం అన్నమాట. కనుక మనం మనుషులకు కనపడేటట్టు చేస్తే మనం ఫలం పొందలేము. ఇక్కడనే పొందుతాం. ఫలానా అన్న చేశాడు, మంచి చేశాడు, మంచి భోజనాలు పెట్టాడు, బట్టలు ఇచ్చాడు, మరి ఆయన డబ్బులు సాయం చేశాడు, ఇంకా వేరే అన్నీ సాయం చేశాడు అని ఇక్కడనే వాళ్ళు మరి ఫలం పొందుతారు. కానీ నీకు దేవుని దగ్గర ఏమి ఉండదు అని దేవుడు చెప్తున్నాడు. చూడండి, ఇక్కడ దేవుని వాక్యంలో ఈ విధంగా రాయబడింది. నీవు ధర్మం చేయనప్పుడు నీ ధర్మం రహస్యమందు నిమిత్తము నీ కుడి చేయించినది నీ ఎడమ చేతికి తెలియకుండా చేయవలను. అట్లయితే రహస్యమందు చూసి నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చు. కనుక మనం కుడి చేతి చేసిన ఏదైనా చేతికి తెలియకుండా చేయాలన్న. కొంతమంది ఎక్కడైనా మరి బెగ్గర్స్ ఉంటారు, అడుక్కునే వాళ్ళు, ఇంకా వేరే వాళ్ళు ఉంటారు, వాళ్ళకి ఇస్తుంటారు అన్నమాట. కానీ ఎట్లా ఇస్తుంటారు వాళ్ళు? ఇట్లా మరి అందరు కనపట్టేట్టు ఇస్తుంటారు. కొంతమంది చర్చిల్లో కూడా ధర్మం చేస్తారు, వాళ్ళు కూడా ఎట్లా ఇస్తారు? కనపట్టేట్టు ఇస్తారు. ఇవ్వకూడదు, కనపట్టేట్టు ఇవ్వకూడదు. చర్చిలో కొంతమంది మరి ప్యాన్లు ఇస్తారు, ఇంకా వేరే ఇస్తారు, కానీ వాళ్ళ పేరు రాసుకుంటారు కుర్చీల మీద, ప్యాన్ల మీద, ఇంకా భవనాలు అంటే ఏదైనా డెక్స్లు, వంట పాత్రలు ఇచ్చినారనుకో దాని మీద కూడా వాళ్ళు పేరు రాసుకుంటారు. ఆ విధంగా చేయకూడదని దేవుడు చెప్తున్నాడు ప్రియులారా. అయితే మనము చేసినది దేవునికి మాత్రమే తెలియాలని దేవుడు మనకు తెలియజేస్తున్నాడు. అట్లా ఎవరైతే దేవునికి తెలిసినట్టు చేస్తారో వారు దేవుని దగ్గర ప్రతిఫలం పొందుతారని దేవుడే చెప్తున్నాడు. చూడండి, సామెతల గ్రంథము మరి 18వ అధ్యాయం 17వ వచనంలో ఈ విధంగా రాయబడింది. బీదలను కనికరించేవాడు యెహోవాకు అప్పించేవాడు అని రాయబడింది. చూడండి, బీదలకు అంటే మనకు దేవుడు ఆశీర్వదించాడు. అయితే బీదలను లేని వాళ్ళని మనము కనికరించాలి. అంటే వాళ్ళకు మనం చేయగలిగిన సాయం చేయాలి. ఎట్లా చేయాలి? అది రాష్ట్రమందు చూసి తండ్రికి తెలిసినట్టు చేయాలన్నమాట. మనుషుల వల్ల ఘనత పొందవాలని, మనుషులకు కనపడాలని చేసినామనుకో, మనకు దాని ద్వారా ప్రతిఫలం దేవుని దగ్గర ఏమీ ఉండదు. ఈ లోకం వరకే అయిపోతుంది. ఈ లోకంలో మరి అన్న మంచి చేశాడు అని అనుకుంటారు, కానీ దేవుని దగ్గర నీకు ఏం ప్రతిఫలం ఉండదు ప్రియులారా. దేవుని దగ్గర నీకు ప్రతిఫలం ఉండాలంటే నువ్వు దేవుడు చెప్పినట్టు చేయాలి. ఎట్లా చేయాలి? నువ్వు కుడి చేతితో చేసినది ఎడమ చేతికి తెలియకుండా చేసినప్పుడే దేవుని దగ్గర నీవు ప్రతిఫలం పొందుతావు. తద్వారా నీ కుటుంబము ఆశీర్వదింపబడుతుంది. దేవుడు చెప్పినట్టు బీదలను కనికరించేవాడు యెహోవాకు అప్పించేవాడు. చూడండి, దేవునికి అప్పించే వాళ్ళంగా ఉంటారన్నమాట. ఎవరైతే బీదల్ని కనికరిస్తారో, పేదల్ని కనికరిస్తారో, వాళ్ళ అవసరతలో, ఇబ్బందులు, చాలామంది హాస్పిటల్లో ఉంటారు, వాళ్ళకి సరైన వైద్యం లేదు. చాలామంది పేద పిల్లలు ఉంటారు, వాళ్ళు చదివించుకోలేని పరిస్థితులు ఉంటారు. చూడండి, చాలామంది మరి పేదవాళ్ళు ఉంటారు, వారికి బట్టలు ఉండవు, భోజనాలు ఉండవు, సరైన మరి వసతి గృహాలు ఉండవు వాళ్ళకు. అయితే నీకు దేవుడు ఆశీర్వదిస్తే వాళ్ళకు ఒక మంచి గృహం కట్టించండి, వాళ్ళకు బట్టలు ఇప్పించండి, ఇంకా మీరు ఏది చేయగలిగితే అది చేయండి పేదలకు, బీదలకు. అయితే ఎట్లా చేయాలంటే అది దేవునికి కనపట్టేట్టు మాత్రమే చేయాలి. అప్పుడే నువ్వు దేవుని దగ్గర ప్రతిఫలము పొందుతావు. కనుక ఆ విధంగా ఇది యేసు ప్రభు చెప్తున్నాడు అన్నమాట. కనుక యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలో చెప్పినట్టు ఎవరైతే చేస్తారో వారికి ఈ లోకంలో ఆశీర్వాదం ఉంటుంది, పరలోకంలో ఆశీర్వాదం ఉంటుంది. చూడండి, ఈ లోకంలో మరి పేదలైనా సరే, ధనవంతులైనా సరే
మరి మధ్యతరగతికి చెందిన వాళ్ళని ఎవరైనా సరే. అయితే ఈ లోకంలో వాళ్ళు దేవుని మాట విని పరలోకం వెళ్తే అక్కడ పరలోకంలో కూడా మరి దేవుడు మనకు ఇల్లు ఇస్తాడు. యేసుప్రభువు వారు చెప్పాడు, మీ కొరకు స్థలములు సిద్ధపరుస్తున్నాను, నేను వెళ్ళిన తర్వాత మీ నుండి స్థలంలో మీరు ఉండలాగానే మరలా వచ్చి నేను నా యొద్దకు మీరు ఉండటకు తీసుకుపోతానని చెప్పాడు. యోహాను సువార్త 14:2 మీరు చదవండి. మీ ఉదయంలో కలవరపడనీయకుడు, ఎరవనీయకుడు, దేవుని యందు విశ్వాసం ఉంచుతున్నారు, నా యందు విశ్వాసం ఉంచుడు. నా తండ్రి ఇంట్లో అనేక నివాసములు కలవు, లేని ఎడల నేను మీతో చెప్పుదాను అని చెప్పాడు. ప్రియులారా, కనుక మీరు దేవుని యందు విశ్వాసం ఉంచుతున్నారు, మంచిదే. కనుక దేవుని యందు విశ్వాసం ఉంచి దేవుని మనసు కలిగి దేవుని చెప్పినట్టు మనం చేస్తే దేవుని ఆశీర్వాదము పొందుతాం. ఆ విధంగా దేవుడు మనకు సహాయపడును గాక. ప్రభువు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ. మీరు ఈ వీడియోని కూడా ఫాలో కాండి. గాడ్స్ వాయిస్ ఇన్ హెబ్రోన్ అని ఉంటుంది, సబ్స్క్రైబ్ చేసుకోండి. పూర్తి వీడియోలు మీరు వినండి, దేవుని వాక్యం నేర్చుకోండి. ప్రభువు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించును గాక. ప్రైజ్ లార్డ్.